ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు జలవనరులపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జల సౌధలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక నీటిపారుదల అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర ప్రాజెక్టు, తుంగభద్ర బోర్డు పరిధిలోని అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర జల అంశాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇస్తున్నారు సీఎం. ఆర్టీఎస్ ఆధునీకరణ పనుల పురోగతిపై సీఎంకు నివేదిక అందించారు అధికారులు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాలు, కృష్ణా జలాల వినియోగం, తెలంగాణ వాటాకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇరిగేషన్ ఆఫీస్ నుంచి మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. అనుష, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి మల్లు రవి, అదేవిధంగా నవీన్ మిట్టల్, ఇట్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ జలసౌధలో వచ్చున్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మొత్తం ఆర్డీఎస్ సంబంధించినటువంటి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ సంబంధించినటువంటి అంశం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి రేపు జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశం ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ముగ్గురు కూడా కలుసుకోబోతున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి తుంగభద్ర ద్వారా కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏ రకంగా నష్టపోతుంది, దానికి సంబంధించినటువంటి దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు కడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి ముప్పు గురవుతున్నటువంటి దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగబోతున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో రాజోలిబండకు సంబంధించినటువంటి దాంట్లో దానికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా చూస్తున్నారు. ఒక పక్క రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి అదేవచ్చు, అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశం మీద చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొరపెట్టుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం, అదే సమయంలో దీనికి సంబంధించినటువంటి నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బచావతి ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ, అదేవిధంగా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి నీటి వాటాల కేటాయింపుల విషయంలో కూడా కొంత అన్యాయం జరుగుతుందని కూడా ఇప్పటికే తెలంగాణ వాదులందరూ కూడా కోరుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు వాటాకు రావాల్సినటువంటి దాంట్లో చాలా అన్యాయం జరిగిందన్నటువంటి విషయం మనకు తేటతెల్లం ఉంది. కనుక దీని మీద చాలా పూర్తి స్థాయిలో సమీక్ష జరగబోతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రితో కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా ఎట్లాంటి అంశాల మీద అక్కడ మాట్లాడాలి, అదేవిధంగా ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏంటి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఈ సమీక్ష దోహదపడుతుంది అన్నటువంటి భావన. అందుకనే జలసౌధలో కాసేపటి క్రితమే మరో దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 10-15 నిమిషాల ఉంది స్టార్ట్ అయ్యి. రేపు ఈ సమావేశం అవుట్కమ్ని అక్కడ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నతాధికారులతో కూడా సచివాలయంలో సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి లాభ నష్టాలు, అదేవిధంగా తుంగభద్ర దిగువన ఉన్నటువంటి కొత్తగా కడుతున్నటువంటి ప్రాజెక్టు కావచ్చు, కర్ణాటక కడుతున్నటువంటి ప్రాజెక్టు వల్ల ఏ రకమైనటువంటి, ఎందుకంటే చెప్పకుండా తెలంగాణకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కడుతున్నటువంటి ప్రాజెక్టు కావచ్చు, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కట్టడం వల్ల ఏ రకంగా మహబూబ్ నగర్ కావచ్చు మిగతా ప్రాంతాలకు నష్టం జరుగుతుందన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ చర్చ జరగబోతున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక అన్ని అంశాలని బేస్ చేసుకొని కేఆర్ఎంబీ ద్వారా అంటే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో వాటా ఇప్పటికే డిసైడ్ అయినప్పుడు కూడా దాని వాటానికి అనుగుణంగా కేటాయింపులు జరగడం లేదు. కర్ణాటక పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది. ఎందుకంటే ఎగువన ఉన్నటువంటిది, ఎందుకంటే ఎగువన కర్ణాటక ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ రెండు కూడా తరలించకపోతున్నాయి నీటిని అనేది కూడా ఉంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి ప్రతిపాదనతో ముందుకు వెళ్ళాలన్నటువంటి దాని మీద కూడా చర్చ జరగబోతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. తుంగభద్ర బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చ జరగబోతున్నటువంటి ఉంది. దానికనే ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.
దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనకు సంబంధించి ఇక్కడ ఉంది. నీటి హక్కులకు సంబంధించినటువంటి పరిరక్షణ, అందుకు సంబంధించినటువంటి వ్యూహాలు కూడా ఇందులో చర్చ జరుగుతాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నీటిపారుదల అంశాల మీద కూడా ఇందులో ఉంటుంది. కేవలం తుంగభద్ర ఆర్డీఎస్తో పాటు మిగతా అంశాలు కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎట్లాంటి అంశాలతో రేపు అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వాలి, అక్కడ మాట్లాడాలన్న దాని మీద కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో చర్చ జరగబోతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తోంది. నరేందర్, ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు? రైట్, ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి మల్లు రవి కావచ్చు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. కొంతమంది ప్రభుత్వ స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, అదే సమయంలో ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదేవిధంగా నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనికి సంబంధించినటువంటి హాజరయ్యారు. దీంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటి అంశాలు, ఇంతకాలం మహబూబ్నగర్ జిల్లాకు ఏ రకమైనటువంటి అన్యాయం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ కూడా మొత్తం కూడా తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎందుకంటే నిన్న రివ్యూలో కూడా ఇదే అంశాన్ని అధికారులు చెప్పారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఈ సమీక్షలో మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అంతిమంగా తెలంగాణకు ఇప్పటికే కృష్ణా బేసిన్ ద్వారా వివిధ రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యం చూసాం. కృష్ణా సంబంధించినటువంటి దాంట్లో అదేవిధంగా గోదావరి బేసిన్ ద్వారా ఏ రకమైనటువంటి అన్యాయం గురించి, మహారాష్ట్ర నుంచి కిందికి వచ్చేటువంటి నీళ్ల విషయంలో ఏ రకమైనటువంటి అన్యాయం ఉందో కూడా చాలా కాలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఇప్పుడు ఈ తుంగభద్ర నది ద్వారా దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే కట్టుతున్నారో, ఇప్పటికే కట్టి ఉన్నారో, దీని ద్వారా ఆర్డీఎస్ ప్రధానంగా ఆర్డీఎస్ ద్వారా ఏ రకంగా కింద ఇబ్బంది ఎదురవుతుందో దాని మీద బేస్ చేసుకొని చర్చ జరగబోతున్న నేపథ్యం ఉంది. మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా మన దగ్గర జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ జలసౌధలో సమీక్షలో పాల్గొంటున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కనుక ఈ మహబూబ్నగర్కే ప్రధానమైనటువంటి వరప్రధానిగా మారుతున్నటువంటి తుంగభద్ర కానీ, కృష్ణా సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా, ఎందుకంటే వాటాల విషయంలోనే అన్యాయం జరుగుతుంది. అదే సమయంలో తుంగభద్ర దిగువన కట్టినటువంటి 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటిది, పలు టీఎంసీలకు సంబంధించి ఈ వీటి మీద ఖచ్చితంగా కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంజనీర్లు చాలాసార్లు కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. కేంద్రకు సంబంధించినటువంటి నీటి వాటాల కేటాయింపులకు సంబంధించినటువంటి కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ హక్కులను కాపాడేందుకు దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుష, నరేందర్, ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది? ఖచ్చితంగా దీని ద్వారా తుంగభద్ర, అదేవిధంగా ఆర్డీఎస్ దాని మీద ఖచ్చితంగా కూడా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కానీ, ముఖ్యంగా గద్వాలకు సంబంధించినటువంటి జిల్లా రైతాంగ ప్రజలకు కావచ్చు, అదేవిధంగా తాగునీటికి, సాగునీటికి సంబంధించినటువంటి దాంట్లో వేల ఎకరాలకు ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల కూడా ఇప్పటికి కూడా బీడు భూములుగా మారినటువంటి నేపథ్యం ఉంది. గత ప్రభుత్వంలో కొంత గొప్ప దానికి సాగులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రాలేదనేది కూడా ఇంజనీర్ల వాదనగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో రివ్యూ జరిపారు. రీసెంట్గా మనం చూసాం, మహబూబ్నగర్ కూడా వెళ్ళొచ్చాం. అక్కడ చాలా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పురోగతి మీద కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. అదే సమయంలో తుంగభద్రకు సంబంధించినటువంటి దాంట్లో మహబూబ్నగర్ మీదుగా వెళ్లాల్సినటువంటి నీటికి సంబంధించినటువంటి దాంట్లో వాడుకోలేకపోతున్నామన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఈ బేస్ చేసుకొని ఖచ్చితంగా కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ రేవంత్ రెడ్డి చెప్పే అంశంలో ఉంది. ఖచ్చితంగా మా వాటాలు మాకు రావాల్సిందే, నీటికి సంబంధించినటువంటి వాటాలు. కింద ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించినవి ఉన్నాయో ఆ ప్రాజెక్టులు అక్రమంగా కడుతున్నారు, వాటిని ఖచ్చితంగా నిరోధించాల్సిన అవసరం ఉంది. మా వాటాలు ఇచ్చిన తర్వాతనే మిగతా మీరు వాడుకోండి అన్నటువంటి అంశం మీద ప్రధానంగా రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రులతో కానీ, అదేవిధంగా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది.